శ్రీకాకుళం జిల్లా అధికార వైసీపీలోను 2024 సార్వత్రిక ఎన్నికల టికెట్ల గోల్ అయితే మొదలైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకుంది. ఇక జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు నో టికెట్ అనే వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, ఈ టికెట్ల గోల్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, శ్రీకాకుళం సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అయితే టికెట్ భయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో అమరావతి సీఎం ఆఫీస్ నుంచి ఎవరికి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుంది, ఎవరు వెళ్ళవలసి ఉంటుంది, ఎవరికి టికెట్ నో అంటారు, ఎస్ అంటారు అని భయాందోళన పట్టుకుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వస్తున్న ఆమదావతి నియోజకవర్గం సంబంధించి అయితే తమ్మినేనికి ఈసారి టికెట్ వచ్చే అవకాశాలు లేవు, పబ్లిక్లో చాలా నెగిటివ్గా ఉందనే వాదన అయితే వినిపిస్తుంది. ఈ వాదన వెంబటి సెకండ్ కేటగిరీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అమరావతిలోనే సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా పాతపట్టు నియోజకవర్గం సంబంధించి రెడ్డి శాంతికి సంబంధించి పాతపట్టు నియోజకవర్గంలో అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏదైతే టికెట్కు సంబంధించి వైఎస్ఆర్సీ పార్టీలో స్థానికులకే టికెట్ ఇవ్వాలనే వాదన బలంగా వినిపించడంతో రెడ్డి శాంతి అక్కడ సంబంధించి స్థానికురాలు కాని ఎడల ఆ టికెట్ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇచ్చల నియోజకవర్గానికి సంబంధించి గొర్రెల కిరణ్ కుమార్ ఏదైతే ఉందో 4.5 సంవత్సరాల్లో ఎంపీటీసీలకి జడ్పీటీసీలు ప్రెసిడెంట్లకి మధ్య సమన్వయ లేపంతో వాళ్ళ నుంచే ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. ఈ క్రమంలో కూడా గొర్రెల కిరణ్ కూడా టికెట్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదనే భయం అయితే పట్టుకునే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కల నియోజకవర్గం ఏదైతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సంబంధించి అయితే గతంలో మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ దువ్వాడ శ్రీని ఎమ్మెల్సీకే మొదటి టికెట్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. తర్వాత దువ్వాడ శ్రీనికి ఫ్యామిలీ మధ్య ఉన్న కొన్ని డిస్ప్యూట్స్ కారణంగా అనూహ్యంగా దువ్వాడ శ్రీను భార్య దువ్వాడి వాణి సీన్లోకి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఎన్నికల వైసీపీలో అయితే కలకలం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ బలమైన నాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు మీద ఎమ్మెల్సీ దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న క్యాడర్లో కొంత వైఎస్ఆర్సీ పార్టీలో కూడా కొంత అసహనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి కూడా అక్కడ గెలుపు కష్టమని చెప్తుంది. ఇప్పుడు రీసెంట్గా టెక్కలకు సంబంధించి పరిశీలకులుగా ఉన్న కాయి వెంకటరామరెడ్డి సంబంధించి మధ్యన కొంత సయోధ్య కుదిసే క్రమంలో కూడాను బహిరంగంగానే దువ్వాడి శ్రీను దువ్వాడి వాణి మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, మా కుటుంబ సమస్యలు నాయకులకి అనవసరమైన ఒక బహిరంగానే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అయితే శ్రీకాకుళం జమ్మ నుంచి ఆది నుంచి కూడా 4.5 సంవత్సరంలో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా వన్ మ్యాన్ ఆర్మీగా పరిపాలన మొత్తం సాగించడంతో ఒక విధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంచుమించుగా డమ్మీగా అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డమ్మీగా అయిన క్రమంలో ఏదైతే ముందు నుంచి కూడా విలేజ్ స్థాయిలో కష్టపడుతున్న సెకండ్ కేటగిరీ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళకి పట్టించుకోకపోవడంతో ముఖ్యంగా సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ మీద విమర్శలు అయితే రావట్లేదు, కానీ వైసీపీ పార్టీ నుంచే వైసీపీ మీద విమర్శలు అయితే వస్తున్నవి. ఏ పార్టీ సంబంధించిన ఏ నియోజకవర్గం సంబంధించిన ఎవరిని కదిపినా సరే కార్యకర్తలు అయితే ఒక అసహనం అయితే ఉంది. ఏదైతే ఉందో వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా మీరే ఈ ఎన్నికలకు వెళ్ళండి, వాళ్ళతోనే ఓట్లు వేయించుకునే వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ మినిస్టర్లకు కూడా ఏదైతే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అక్కడ మన సిదిరి అప్పలరాజు పశుసంవర్ధక శాఖ మంత్రి, వాళ్ళకు కూడా ఓటమి భయం మీద పట్టుకుంది. ఓటమి భయం పక్కన పెడితే ఏదైతే సంక్రాంతికి ముందే సంక్రాంతికి వచ్చే పందెం కోళ్ళలాగే సంక్రాంతి ముందే వైఎస్ఆర్సీ సంబంధించిన పందెం కోళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని లిస్టు అయితే డిసైడ్ చేస్తారనే ఒక వాదన రావడంతో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలో అయితే ఒక భయం అయితే పట్టుకుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్.